ఇంకోటి చెప్పా నేను మూర్తి అన్న ఆ రోజు కూడా చెప్పిన, పైన మద్యం తాగారు, మాంసం తిన్నారు, పైన వెంచర్ల గురించి బిల్డర్లు కలిశారు, వెంచర్లు, రియల్ ఎస్టేట్ జరిగింది, దందాలు జరిగినాయి, పైన ప్రతి ఒక్కటి జరిగింది. పైన లాడ్జిల్లాగా చూసుకున్నారు. వెంకటేశ్వర సన్నిధిలో ఉండేటువంటి పవిత్రమైనటువంటి గదుల్లా కాదు, లాడ్జిల్లా వాడుకున్నారు. ఇది 100% నిజము. వాళ్ళెవ్వరికి దేవుడి మీద ఏ రోజు భక్తి లేదు. నాకు అప్పుడు రోజాను చూస్తే కోపం వచ్చింది. 20-30 మందిని వేసుకొని పోతుంది. ప్రజలు లోపల సర్వదర్శనికి వెళ్తూ ఉంటే 2-3-10 కిలోమీటర్ల దూరం వెళ్తుంటే లోపల ఫ్యానులు లేకుండా, మజ్జిగ లేకుండా, పొంగల్ లేకుండా, సరే డబ్బులు ఇచ్చి కొన్నామన్నా కూడా దరిదాపుల బండే లేకుండా చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి కావాలనే హిందూ ధర్మాన్ని యొక్క విశిష్టతను తగ్గించాలని కావాలనే చేసి లోపలికి వెళ్తారు. ఈ మనిషి 20 మందిని రైలు పెట్టేసుకోమంటే సింహపురి ఎక్స్ప్రెస్, వెంకటాద్రి 20 మందిని వేసుకుపోతే వాళ్ళందరూ మళ్ళీ దండం 3 సార్లు, ఒక్కొక్కరు 20,000 కోరికలు, 100 కోరికలు, 1000 కోరికలు, వెంకటేశ్వరతో చాటింగ్ చేసినట్టు, వెంకటేశ్వరతో మాట్లాడినట్టు, వెంకటేశ్వర మా కుటుంబ సభ్యుడు అయినట్టు చేసి అంతమంది మనుషుల్ని ఇబ్బంది పెట్టారు. అప్పుడు నాకు అర్థమైంది ఈవిడ అసలు మనిషే కాదు. కానీ నీకేం థ్రెట్ రాలేదా? అప్పుడు ఎవరిని మాట్లాడే వాళ్ళు ఎవరిని ఉంచలేవు. ఈయన మీద దాడులు, మా మీద కేసులు, అందరి మీద అయిపోయినాయి. నా మీద కూడా కొంచెం తిరగడాలు. నాకు ప్రైవేట్ నెంబర్లు వస్తాయి. ప్రైవేట్ నెంబర్ అంటే ఏంటో నాకు తెలియదు. అంటే ప్రైవేట్ అంటే ప్రైవేట్గా ఉండేవాళ్ళు అనుకున్నా. వీళ్ళెవరో కొంచెం హై స్థాయిలో ఉండేది. ఆ ఫోన్ చేస్తారు, ఆ బూతులు తిడతారు. ఏం ఒకరోజు అయితే 20 సార్లు చేశారు. ఫోన్ ఆన్ చేసి పాట పెట్టా, కదలే రండి తెలుగు దేశ కార్యకర్తలారా, త్యాగానికి వెనుకాడని దేశభక్తులారా, దెబ్బ పెట్టేసాడు. ఎందుకంటే రాక్షసులకి భగవద్గీత, రామాయణం, ఏదైతే హనుమాన్ చాలీసా ఉంటుందో, ఈ వైఎస్ఆర్సీపీలో ఉండే రాక్షసులకి కదలరండి తెలుగుదేశ కార్యకర్తలారని పాట వింటే చాలు పడిపోతాయి. అది నా భక్తి గీతం అండి. క్షమించారు మూర్తి గారు, నాకు ఇష్టమైన పాట.